బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమహేంద్రవరంలో కల్తీపాల బాధితుల మృతుల సంఖ్య 3కు చేరింది. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, అన్నపూర్ణమ్మపేటలో బాధితులు ఎక్కువగా కనిపిస్తున్నారు. స్థానికంగా 14 మందికి అనూరియా కిడ్నీ సంబంధిత వ్యాధి లక్షణాలు వైద్యులు గుర్తించారు. కల్తీపాల కారణంగా అనారోగ్యం పాలైన మరో 9 మంది ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 4 మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కల్తీపాల కలకలం రాజమహేంద్రవరంలో కల్తీపాల బాధితుల మృతుల సంఖ్య 3కు చేరింది. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, అన్నపూర్ణమ్మపేటలో బాధితులు ఎక్కువగా కనిపిస్తున్నారు. స్థానికంగా 14 మందికి అనూరియా కిడ్నీ సంబంధిత వ్యాధి లక్షణాలను వైద్యులు గుర్తించారు. కల్తీపాల కారణంగా అనారోగ్యం పాలైన మరో 9 మంది ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 4 మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కల్తీపాల కలకలంపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ నానాజీ, చెప్పండి. ఇప్పటివరకు మృతుల సంఖ్య 3 అని తెలుస్తుంది. అధికారికంగా జిల్లా యాంత్రాంగం ఏమంటుంది? ఇక్కడ మనం ఎవరైతే బాధితులు ఉన్నారో శాస్త్రరావు గారు, అక్కడ అయితే మనం ఉన్నాం, వాళ్ళ దగ్గర ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే మాజీ దత్తపూడి కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చారు. అయితే మృతుల బంధువులందరినీ కూడా ఇక్కడికి మొత్తం పరామర్శిస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే గత సోమవారం నుంచి కూడా ఆయన అనారోగ్యంగా ఉండడంతో ఇది చాలా వరకు ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకోవాల్సింది ఏదైతే ఒక పక్క అపార్ట్మెంట్ కి ఈ పక్క అపార్ట్మెంట్ కి కూడా దీనికి సంబంధించి ఒకసారి మనం మేడం గారు ఉన్నారో అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. మేడం, ఇది పాలు అంటే కల్తీ పాలు జరిగిన వల్ల చాలా వరకు అంటే ఇప్పటికే 4 చనిపోయారు. దీనిపైన అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే రకంగా ఈ పాలు విషయంలో కానీ మీరు ఏం చెప్తారు? రియల్ గా చెప్పాలి అంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం, దురదృష్టకరమైనటువంటి సంఘటన కూడా. నిజంగా ప్రతి కుటుంబంలోనూ బాధ ఎలా వ్యక్తం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. అంటే మామూలుగా పాలంటే అమృతంలో తాగేస్తాం. అటువంటి పాల్లో కల్తీ జరిగి ఈ రకమైనటువంటి బాధపడేటటువంటి పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఎవరైనా కూడా దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ రియల్ గా ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయినాయి. ఏ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయట్లేదు. ఏ వ్యవస్థ చేయవలసిన పని ఆ వ్యవస్థ చేస్తే ఈ రకమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పోలీస్ వ్యవస్థ తీసుకున్నాం అనుకోండి. ఆ పోలీస్ వ్యవస్థని అక్రమ అరెస్టులకి లేదా అక్రమ కేసులు, అక్రమ ఛార్జ్ షీట్లు పెట్టడానికి మాత్రమే ఆ వ్యవస్థ ఉపయోగపడుతుంది తప్ప నిజంగా బాధితులయ్యి ఎవరైనా మాకు అత్యాచారం జరిగింది, మానభంగం జరిగింది, లేకపోతే ఇబ్బందులు పడుతున్నాం, మమ్మల్ని కొట్టారు, తిట్టారు అంటే ఆవిడ పట్టించుకునేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అదే విధంగా మున్సిపల్ వ్యవస్థ ఉంది. మున్సిపల్ వ్యవస్థ అది చేయవలసినటువంటి పనులు వ్యవస్థ చేయట్లేదు. మున్సిపల్ వ్యవస్థ ఏంటంటే ఇల్లు పోల్చడానికో వాటికి ఉపయోగపడుతుంది తప్ప నిజంగా బాధితులు ఎవరికి ఉపయోగపడేటటువంటి పరిస్థితిలో ఈ వ్యవస్థ లేకపోవడం వల్ల ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికైనా రెడ్ బుక్ రాజ్యాంగం చేరిట జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మనం ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఎవరైతే దీనికి బాధ్యులయ్యారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచవలసినటువంటి అవసరం లేదు. జరిగినటువంటి ఘటనలు ఇప్పటి వరకు గోప్యంగానే ఉంచారు, ఎవరికి ఇది చేయట్లేదు. ఇప్పుడు చూస్తే బొల్లేని హాస్పిటల్లో 6 ఉన్నారు, 6లో 3 పరిస్థితి విషయంగా ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. అదే రకంగా సన్ స్టార్ హాస్పిటల్లో ఇప్పుడే ఒక డెత్ అయింది. డ్రాక్ ఎమర్జెన్సీ హాస్పిటల్లో ఒకళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పుకుంటే ఆదిత్య హాస్పిటల్లో ఉన్నారు. ఇలా ఇంకా ఎక్కడెక్కడ హాస్పిటల్స్ లో ఉన్నారు చెప్పాలంటే రెయిన్బోలో 5 నెలల బిడ్డ కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారంటే ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం. రెయిన్బోలో 3 పిల్లలు ఉన్నారండి.
ఇంకా కొంతమంది ఎక్కడెక్కడ జాయిన్ అయ్యారో కూడా తెలియదు. 150 మందికి అదే వ్యక్తి పాలు పోస్తాడు. అతను ఒక్కడి వల్ల 150 మందికి పాలు పోసేటటువంటి పరిస్థితి ఉండదు. అతను ఒక్కడే ఎక్కడెక్కడ సేకరణ చేసాడు, ఎవరి వల్ల ఇది జరుగుతుంది అన్నది ప్రభుత్వం గట్టిగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వ్యవహారాన్ని చక్కబెట్టవలసినటువంటి అవసరం ఉంది ఇవాళ. ఎందుకంటే పాలు అన్నది తెల్లారి లేచి ప్రతి ఒక్కటి కాఫీ తాగుతాడు, టీ తాగుతాడు. ఇవాళ కాఫీ తాగడానికి, టీ తాగడానికి కూడా భయపడేటటువంటి పరిస్థితులు దాపరించినాయి అంటే నిజంగా మనం అందరం కూడా ఈ విషయాన్ని ఖండించాలి. నిజంగా కుటుంబానికి సంతాపం మన యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక కుటుంబంలో 3-4 పేషెంట్స్ ఎఫెక్ట్ అయ్యారంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. కిడ్నీస్ పర్టికులర్లీ మనం కిడ్నీస్ ఎఫెక్ట్ అయినాయి. కిడ్నీస్ లో యూరియా అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు కిడ్నీస్ యూరిన్ బంద్ అయిపోయినటువంటి పరిస్థితులు వస్తాయి మనకు తెలుసు. అందుచేత ఈ పరిస్థితిని ఇమీడియట్ గా ఖండించాలి. ప్రతి ఒక్కడం కూడా ఈ విషయంలో జాగరూకతతో ఉండాలి. అదే రకంగా ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా దీని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందో, ప్రజలకు భయపడవద్దు అనేటటువంటి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. మీరు కంగారు పడవద్దు అని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చనిపోయాక కూడా గంటల తరబడి మీ దగ్గర పాలు పెట్టుకుని బయటికి ఈ విషయాలు తెలియనివ్వకుండా మాత్రం దాచితే దాగే సత్యం కాదు. అయితే జరగవలసింది జరిగింది. ఇకపై ఎలాంటి సంఘటన జరగకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ, ఇంటెలిజెన్స్ కానీ ఏ విధంగా పనిచేస్తే ఎలాంటి ఆర్కొస్తున్నారు? ఇమీడియట్ గా రంగంలోకి రావాలండి. ప్రజలకి తెలియాలి వీళ్ళు రంగంలోకి వచ్చారు, చూస్తున్నారు. మనం ఇవాళ పాలు తాగినా సేఫ్టీగానే ఉంటాం, లేకపోతే గుడి తాగినా సేఫ్టీగా ఉంటాం అనేటటువంటి, నీళ్లు తాగినా సేఫ్టీగా ఉంటాం అనేటటువంటి ధైర్యాన్ని కలిగించాలి. ఇప్పుడు ఆ ధైర్యం లేదు ఎవరిలోనూ. ఎందుకంటే ఏమో ఏం జరుగుతుంది, పాల ఇంత కల్తీ జరిగిందా అంటే రియల్ గా పాలు కల్తీ జరిగింది అన్నది ఫస్ట్ టైం. నీళ్లు కలిపేస్తున్నారు అన్నది రోజు వినేటటువంటి విషయం. కానీ కల్తీ జరగటం అన్నది, మళ్ళీ ప్రాణాలు పోవటం అన్నది ఇది ఫస్ట్ టైం. అది రాజమండ్రిలో జరిగింది. రాజమండ్రిలో జరిగింది అంటే రాజమండ్రి నుంచి ఎన్నో రకాలుగా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది పెద్ద వ్యాపార కేంద్రం, విద్యా కేంద్రం, అన్ని రకాలుగా స్టూడెంట్స్ ఉంటారు, హాస్టల్స్ ఉంటాయి. బిడ్డలు ఎఫెక్ట్ అయిపోతున్నారు. 10 సంవత్సరాలు లోపు పిల్లలంటే ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. 60-80 సంవత్సరాలు మధ్యపోయినటువంటి వృద్ధులు ఎఫెక్ట్ అవుతున్నారు. దీన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇమీడియట్ గా ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము రంగంలో ఉన్నాం, మీరు ఎవరు భయపడద్దు, మేము బయటకు వచ్చాం అని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ, మున్సిపాలిటీ కానీ అందరూ కూడా రంగంలోకి రావాలి. ఇవాళ ప్రభుత్వ వ్యవస్థలు అన్ని కూడా రంగంలోకి వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ మేడం. అదే రకంగా ఇక్కడ వాళ్ళకి బంధువులు వాళ్ళ బామ్మకి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్ దీనికి సంబంధించి అంటే ఇదివరకు మన హెల్త్ కండిషన్ ఎలా ఉండేదండి? చాలా బాగుండేదండి. ఆయన యాక్టివ్గా తిరిగేవారు. ఆయన ఫుడ్ కూడా చాలా తీసుకుంటారు. ఆయన ఎక్కువ ఫుడ్స్ అయ్యి బాగా ఆరోగ్యంగా వాకింగ్ చేస్తారు. రోజు పార్కులు బాగా ఆరోగ్యంగా ఉండేవారు. అసలు ఎటువంటి వ్యాధి లేదు. ఒక షుగర్ వీక్ తప్పించి ఏ వ్యాధి లేదు. దానివల్ల ఆయనకి ఏంటంటే సడన్ గా ఎఫెక్ట్ అయింది. మేము 7వ తారీఖునే తీసుకెళ్ళారు మధ్యాహ్నం 3 గంటలకి. అక్కడ స్కాన్ చేశారు, రిపోర్ట్ చేశారు. 8 వరకు వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మా దగ్గర తయారు సంస్థకి పంపించారు. ఆ హాస్పిటల్ దగ్గర జాయిన్ చేసాం. మేము 7వ తారీఖు నైట్ 11 గంటలకు జాయిన్ చేసాం. ఆయన రోజు 2 వరకు రోజు డయాలసిస్ చేశారు. డయాలసిస్ 7 కాదు 17 సారీ 17వ తారీఖు చేశాం. అప్పుడైతే రోజు 2-3 డయాలసిస్ రోజుకి డయాలసిస్ చేసేవాడు. నెక్స్ట్ డే చేశారు, మళ్ళీ 3వసారి చేశారు. ఆ డయాలసిస్ అయిన తర్వాత కూడా కూడుకోకపోతే మళ్ళీ వెంటిలేటర్ పెట్టారు. వెంటిలేటర్ పెట్టినా కానీ ఆయనకి నిన్న పొద్దున్నకి ఆయన కోమాలోనే ఉన్నారు. రాత్రి 15 నిమిషాలకి కాలం చేశారు. ఆయన పేరు దీనికి సంబంధించి మీకు తెలిసిన సమాచారం అంటే ఏ విధంగా ఇప్పుడు ఈ కుటుంబం అంతా కూడా చాలా విషాద స్థాయిలు ఉన్నాయి. అదే రకంగా మీరు అంటే ఇంకా ఎలాంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ వయసు వాళ్ళే? ఇలాంటివి జరగకూడదు అంటే అధికారులు స్పందించాలండి. అధికారులు స్పందించి అంటే వీటి అన్నిటి మీద యాక్షన్ తీసుకోవాలి. పాలేంటి, నీళ్ళేంటి,
ఆ తర్వాత ఈ మొత్తం ఈ ఫ్రూట్స్ ఏంటి ఇవన్నీ కూడా కలిపి ఏ అరటిపండు తిన్నా కానీ కలిపి జరుగుతుంది, ఏ పుస్తకాలు తిన్నా కానీ కలిపి జరుగుతుంది, అన్ని కలిపి కదండి. మీరేం మాట్లాడతారు? మార్పు వచ్చిపోయి 5 సంవత్సరాల నుంచి కానీ ఎలా జరిగిందనేది చెప్పలేము. అతనైతే చేసాడు, లేకపోతే రైతే చేసాడు, మొత్తం మీద జరిగింది. అంటే సహజంగా పాలు అంటే మన చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా అంటే తల్లి తర్వాత పాలు చాలా వరకు కాల్షియం ఇస్తుంది, అంటే డాక్టర్ కూడా పాలు తాగమని చెప్తారు. దానికి సంబంధించిన పాల్లోనే కల్తీ ఉన్నది అనుకుంటే కనుక రేపు పొద్దున్న అంటే టీ కాసుకోవాలన్నా సరే భయపడే పరిస్థితులు ఉంది. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మీరు అంతా? అధికారులే చూసుకోవాలండి. పాలంటే చూసుకుంటాం. ఇదివరకు ఇది ఎలా ఉండేవారండి షుగర్ కొంచెం మీకేమవుతారమ్మా? అన్నయ్య అందరూ ఒక కుటుంబంలాగా అలాంటే నాకు తెలియలేదు. గ్రామదమ్ములకి మేము రెండు ఇక్కడే మేము ఉన్నామని వచ్చారు. మళ్ళీ సహజంగా ఇక్కడ చూస్తే కనుక చాలా వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ చెప్పేది ఏంటంటే ఆయన చాలా వరకు చాలా హెల్తీగా ఉండేవారు, డైలీ వాకింగ్ చేసుకుండేవారు. అయితే ఈ పాలు వల్ల ఎలా కల్తీ జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా చాలా వరకు చూసుకోవాల్సిన ఘటన ఏంటంటే ఏదైనా ఒక పల్లెటూరులో ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఎవరికైనా వామిటింగ్స్ అయితే కనుక పక్కింటి వామిటింగ్స్ అయ్యని తెలుస్తుంది. అయితే తన ద్వారా అంటే అందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కానీ ఒక అపార్ట్మెంట్ లోనే పక్కన వాళ్ళకి కూడా ఎవరికి సంబంధం లేకపోవడం, ఏదైతే కల్చర్ ఉంటుందో టౌన్ కల్చర్ కానీ సిటీ కల్చర్ కానీ, ఎందుకంటే ఎవరి కుటుంబాల్లో వాళ్ళే సంబంధం లేకపోవడం వల్ల ఒక వారం రోజుల పాటు డ్రాగన్ అయిందని మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి ఉన్నారు, అలాగే ఎదర్ అపార్ట్మెంట్ లో కూడా ఒక వ్యక్తి బాధితులు ఉన్నారు, అలాగే ఈ పక్కన అపార్ట్మెంట్ లో కూడా ఒక బాధితులు ఉన్నారు. అయితే ఈ 3 అపార్ట్మెంట్ లో కూడా బాధితులు ఉన్నప్పటికీ కూడా కనీసం అంటే మృతి చెందే వరకు కూడా వీళ్ళందరూ కూడా ఒక పాలు గురించి ఎంత ఎఫెక్ట్ జరిగిందన్న సంగతి ఎవరికి కూడా తెలియకుండా ఉంది. నేను కారణం ఏంటంటే ఎవరంటే మన ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారో వీళ్ళకి కమ్యూనికేషన్ లేకపోవడం చాలా వరకు అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఇప్పుడు 15 మంది ఇదే ఏరియాలో చాలా వరకు బాధితులు ఉన్నప్పటికీ కూడా ఒకరికొకరికి సంబంధాలు లేకపోవడము, ఒకరికొకరు తెలియకపోవడం అనేది మనం తెచ్చుకోవచ్చు. అదే మనకు గ్రామీణ ప్రాంతాల్లో 2-3 బాగోపోతేనే మనం చాలా వరకు కూడా ఎలక్ట్ అవుతాం. అయితే దీన్ని చూసుకుంటే కనుక అధికారులందరూ కూడా ప్రాథమికంగా అంచనా వేసారు, ఖచ్చితంగా కల్తీ పాలు జరిగాయి. అయితే దాదాపు 150 మందికి పోస్తున్నారంటే అతను పాలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నాడు, ఈ 150 మందికి కావాల్సిన పాలు ఎంతెంత పోయించుకుంటున్నారు, అదే ఈ రా మెటీరియల్ అంతా కూడా ఆయన ఎక్కడన్నా తయారు చేస్తున్నాడా లేదంటే ఎవరి దగ్గర నుంచి సేకరిస్తున్నాడు, అయితే అతను సేకరించిన పాలు ఎన్ని, ఆల్రెడీ అతను వేస్తున్న పాలు ఎన్ని, ఈ మధ్యన లెక్కలు వేసే పరిస్థితుల్లో ఉన్నారు. అది దీనికి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా అదే వస్తూ ఉన్నది. ఈ పాలు రిపోర్ట్ వస్తుంది, అలాగే వాళ్ళ మలమూత్రాల రిపోర్ట్ వస్తుంది. దీనికి సంబంధించింది అంతా కూడా ఇప్పుడు అధికారులందరూ కూడా దాంట్లో నిమగ్నమై ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడైతే పరిస్థితి చూసుకుంటే కనుక చాలా విషాదకాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అధికారులు కూడా ప్రతి ఒక్కరు కూడా వీధులంతా తిరిగి నర్సులు కూడా వాళ్ళకి రక్త పరీక్షలు చేస్తూ అలాగే వాళ్ళు కూడా నిమగ్నమై ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ చౌడేశ్వరి నగర్ లో ఉన్న పరిస్థితి. థ్యాంక్ యూ నానాజీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.